దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి ప్రతి ఉదయం వాక్యం ద్వారా మీ యొక్క చెంతకు రావడానికి ప్రభు ఇచ్చిన భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదండి. దేవుని వాక్యం ప్రతిరోజు వింటున్నందుకు ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. అనేకులకి షేర్ చేసి లైక్స్ కామెంట్స్ కూడా పెడుతూ ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించండి. తగిన దీవెనలు ప్రభు మీకు అనుగ్రహిస్తారు. ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తం నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఎంత అద్భుతమైన దేవుడండి. దేవుడు ప్రజల బాధను నిశ్చయముగా చూశాను. నా ప్రజలు ఏ బాధ అయితే పడుతున్నారో నేను చూశాను అని ప్రభువు చెప్తున్నారు. రెండో మాట అంటారు, తమను కష్టపెట్టే వారి గురించి వారు ఏ బాధ అయితే పడుతున్నారో వారు మొరపెట్టిన మొరను దేవుడు విన్నారు అని చెప్తున్నారంట. ఒకటి, ఆ ప్రజల బాధను ప్రభు చూశారంట. రెండవది, ఆ ప్రజలు మొరపెట్టే మొరను ప్రభు విన్నారంట. మూడో ఒక మాట అంటారు, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారు పడుతున్న కష్టం, దుఃఖం, కన్నీరు ప్రభువుకు తెలుసంట. ఇది యెహోవా సెలవిస్తున్నారు. విన్నారండి. ఈరోజు మనం అనుకుంటాం కదా, నాకు ఎవరూ లేరు, నన్ను ఎవరో చూడట్లేదు, నా బాధ అంతా ఎవ్వరికీ తెలియదు, నా కష్టం ఎవరికి తెలియదు, నేనే భరించుకుంటున్నాను అనుకుంటా. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ దుఃఖము ప్రభువుకు తెలుసు. అలాగే నీ మొర ప్రభు వింటున్నారు. అలాగే నువ్వు పడుతున్న కష్టమేంటో, బాధ ఏంటో నిశ్చయముగా నేను చూశానంటున్నా. నిశ్చయముగా అంటే ప్రభు నిశ్చయముగా మన మీద కనుదృష్టి పెట్టుంచారు. మన మొర ఆయన వింటున్నారు, మన దుఃఖం ఆయన చూస్తున్నారు. అందుకే ప్రభు అన్నారు కదా, మీ దుఃఖ దినములు ఇక సమాప్తములాయెను. మనకున్న కన్నీరు అలాగే ఉండదండి. ఎందుకంటే ప్రభు చూస్తున్నారు కదా. మన కన్నీటిని తుడిచే దేవుడాయన, మన దుఃఖాన్ని తుడిచే దేవుడాయన, మనకున్న బాధను తీసే దేవుడాయన. చూస్తూ ఉండిపోయే దేవుడు కాదు, వింటూ ఉండిపోయే దేవుడు కాదు, కానీ చూచిన దేవుడు తప్పక సహాయం చేస్తాడు. విన్న దేవుడు తప్పక సహాయం చేస్తాడు. మీరు గుర్తు చేసుకోండి, హాగరు అరణ్యంలో ఉన్నప్పుడు ఇస్మాయేలు మొర్రపెట్టాడండి. హాగర్ ఏం చేస్తుంది, ఇస్మాయేలు చనిపోతాడు ఇంకా అని ఏడుస్తూ ఉంటే ఇస్మాయేలు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు అరణ్యములో ఎవ్వరూ చూడలేదండి. ప్రభువు చూచి అక్కడ దిగి ఆయన ఏం చేశారో తెలుసా, ఒక అద్భుతాన్ని చేసి ఇస్మాయేల్ను బహుగా ఆశీర్వదించారు. ఇస్మాయేలు దాహాన్ని తీర్చారు, హాగరు దాహాన్ని తీర్చారు. వారు కన్నీరు తుడిచేశారండి. ప్రభు తుడిచేసి ఇస్మాయేల్ నేను గొప్ప సంతతిగా చేస్తానన్నారు. ఆ వాగ్దానం నేటి వరకు కూడా వారి జీవితాల్లో మనం ఫలించడం చూస్తూ ఉన్నాం. మీకు అర్థమైందా? హాగర్ ఎంత ఏడ్చుంటుందండి, ఇక మా జీవితం ఆఖరైపోయింది, నా బ్రతికి ఇలా అయిపోద్ది అనుకోలేదు, నా కొడుకు ఇలా చనిపోతాడు అనుకోలేదు, ఎన్ని కష్టాలు వచ్చినాయో, నాకే ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇంత బాధ ఎవరికి ఉండదు అని బహుశా ఎన్నో అనుకుని చావుకు రెడీ అయిందేమో. ఇంకా దేవుడు ఏం చేశారు తెలుసండి, దుఃఖాన్ని సంతోషంగా మార్చేశారు, ఏడ్పును ఆనందంగా మార్చేశారు, ఆశీర్వాదకరంగా మార్చేశారు. ఈ వాగ్దానం ఈరోజు ప్రభు మీ జీవితంలో నెరవేర్చునుగాక, అద్భుతం జరుగునుగాక, మీ దుఃఖమంతా తుడిచివేయబడునుగాక. మీ మొర ప్రభు విన్నారు. మీరు మొర పెట్టండి, మీ మొర ప్రభు వింటున్నారు, తప్పక ఫలమిస్తారు. ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రభు సన్నిధిలో కనిపెట్టి వారందరూ దీవించబడుదురుగాక. ఆమె ప్రభువానికి వందనాలు. ఈరోజు మీరు అనుగ్రహించిన ఈ మంచి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. విన్న ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్చండి. వారికి వ్యతిరేకంగా రూపొంది ప్రతి ఆయుధాలు యేసు నామములో లయమైపోవును గాక ఆజ్ఞాపిస్తూ, నీ కనికరం, నీ కృపలో వారిని భద్రపరచమని దీవిస్తూ యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మనందరికీ తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.